నమస్తే పీపుల్, ఈరోజు మేము చీరాల్లో ఎగ్జిబిషన్ పెడితే చూద్దామని చెప్పి వచ్చాము. సో చూసే అంత పెద్దది కాకపోవచ్చు, చూసి రావచ్చు. సో ఇక్కడ చూడంగానే ఫిష్ పెట్టారు. వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ రాసింది చెప్తున్నాను, అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. అంటే నేను అనుకుంది ఏంటంటే మొత్తం ఫిషెస్ ఉంటాయి. సో ఎంట్రీ వచ్చేసి 60 రూపీస్. పర్లేదు, 60 రూపీస్ అంటే లోపలికి వెళ్ళంగానే బిస్కెట్ అయింది. ఇలా ఎక్వేరియంలో ఫిషెస్ పెట్టారు. ఆ ఎక్వేరియంలో ఫిషెస్ చూడటానికే మేము వచ్చింది అని అనుకున్నాను, అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా ఉంది. సో ఇక్కడైతే ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చూసాము. బాగుంది, బాగాలేదని కాను, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈ ఫిషెస్ లైఫ్లో కలర్స్ ఉన్నాయో లేదా కానీ వాళ్ళ స్పీషీస్లో మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూసే ఎక్స్పీరియన్స్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం బాగుంది. ఇక్కడ చూడండి, ఒక మినీ బ్లాగర్ షూట్ చేసేస్తున్నాడు. సో ఇలా ఎక్వేరియంలో డిఫరెంట్గా పెట్టడానికి కారణం ఏముండొచ్చు? వీళ్ళకి కూడా మళ్ళాగే మనుషుల్లాగే క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారా? అయి ఉండకపోవచ్చులే. సో ఈ హౌస్ చూసాక నాకు చాలా జెల్సీ ఫీలింగ్ వచ్చింది. మా హౌస్ కంటే ఆ హౌసే బాగుంది. కింద స్టోన్స్ ఉన్నాయి. ఎందుకో చెప్పండి? దొంగలు ఎవరన్నా వస్తే అటాక్ చేయడానికేమో. మా మమ్మీ మా పిన్ని చూడండి ఫోటోలు దిగేస్తున్నారు. లైట్ లేకపోయినా పర్లేదు, ఫోటో మాత్రం ఖచ్చితం. సో ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము అని అనుకుంటున్నారా? కాదులేండి, వెళ్ళగానే షాపింగ్తో ఫుల్ అట్రాక్ట్ చేశారు. బట్ నో, షాపింగ్కి లాస్ట్లో, ఎందుకంటే అవన్నీ మళ్ళీ మోసుకొని వెళ్ళాలి కాబట్టి. సో లాస్ట్లో షాపింగ్ అయితే చేసాము. అన్నీ బాగానే ఉన్నాయి, చిన్న ప్రోడక్ట్స్తో. వీకెండ్ కాకపోయినా జనం మాత్రం బాగానే వచ్చారు. మేబీ అందరూ నాలాగే అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అనుకొని వచ్చారేమో అనుకుంటున్నాను. బట్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. సో ఇది చూడంగానే నా మైండ్లోకి ఏం థాట్ వచ్చిందంటే, పక్కనే మీరు చూసారంటే ప్రభాస్, అనుష్క కూడా ఉన్నారు. వాళ్ళకంటే రాజమౌళి ఉన్నారు కాబట్టి అవి ట్రై చేయొచ్చు. మన బడ్జెట్ అది కాదు కాబట్టి లైట్ తీసుకున్నాము. సో ఈ గేమ్ అయితే ఆడాము. ఈ గేమ్ ఏంటో మీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మనకి ఒక 6 బాల్స్ ఇస్తారు. ఆ 6 బాల్స్ని స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే వేయాలి. వేసి ఆ వచ్చిన నెంబర్స్ మొత్తానికి ఎంత నెంబర్ వస్తే అది మనకి గిఫ్ట్ ఇస్తారనమాట. మా మమ్మీ అయితే సిద్ధమైంది వేయటానికి. అని వేసేస్తున్నారు. ఇంతకీ మా మమ్మీకి ఏం గిఫ్ట్ వచ్చింది అనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు మీరు టిక్ 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 అని ముందుకు నొక్కద్దు. ఆ నొక్కే బదులు అక్కడ లైక్ ఉన్నది కదా, ఆ లైక్ చేసేయచ్చు కదా. సో లైక్ చేసేయండి. సో మా మమ్మీకి అయితే ఒక గిఫ్ట్ వచ్చింది. అది మా మమ్మీకి ఇంపార్టెంట్ అండి. మమ్మీకే కాదు, అందరు మమ్మీస్కి ఇంపార్టెంటే. అది లేకపోతే మనం కూడా తిండి తిన్నాం. సో ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. ఈ లోపల ఈ బాల్ చూడండి ఎగ్గిరి ఎలా పడిందో. సో ఫైనల్గా అయితే ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. సో ఆ గిఫ్ట్ ఏంటంటే, ఎంత సస్పెన్స్ అవసరంలా, మీరు సస్పెన్స్ పడే అంత పెద్ద గిఫ్ట్ ఏం కాదు, బట్ ఇంపార్టెంట్ గిఫ్టే. సో ఇదే ఫైనల్ బాల్. ఇంకా చెప్పేస్తా, చూసేయండి. సో అదనమాట వచ్చింది. దీనికోసమా అని అనకండి, బట్ అది లేకపోతే మనకు ఫుడ్ ఉండదు. సో 36 నెంబర్ వస్తే ఆ గిఫ్ట్ అంటే అది ఎవరికి వచ్చే ఛాన్సే లేదు. వాళ్ళు కూడా అలానే పెడతారులేండి. అలాంటి అందరికీ ఇస్తే ఆస్తులు అమ్ముకోవాలి కాబట్టి. ఇంకా మనం ఈ గేమ్ నుంచి నెక్స్ట్ వేరే గేమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ గేమ్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే కొంచెం కాసేపు ఆగి వెళ్దాం, అక్కడ జనం ఉన్నారని చెప్పేసి ఇంకో గేమ్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి బెలూన్ షూట్ అనమాట. అసలు ఈ బెలూన్ షూట్ నాకు ఫస్ట్ టైం నేను బెలూన్ షూట్ చేయటము. నాకేంటంటే దానిలో బుల్లెట్ పెట్టకముందే మనకు తొందర ఎక్కువ. సో కుట్టేస్తున్నాము అని వాడేమో అది ఇవ్వక్క అంటున్నాడు. ఎందుకని అనుకుంటా, వాడు నాకు గైడ్ చేస్తున్నాడు అనమాట. అలా కాదు, కింద కొట్టాలని. దీనిలో బుల్లెట్ లేదన్న విషయం నాకు తర్వాతే తెలిసింది. సో బుల్లెట్ పెట్టించాడు కొట్టమని. నెవర్ గివ్ అప్ అంటారు కదా, అందుకని ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే ట్రై చేశాను. ఇదే ఫైనల్ ఛాన్స్, ట్రై చేద్దాం అనుకుంది. సో ఇంకసారి బుల్లెట్ పెట్టేసి ఇచ్చేసాడనమాట. ఈసారి గైడెన్స్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఆ అబ్బాయి చెప్పినట్టే కిందకి పెట్టి కొట్టాను నాకు చెప్తున్నాడు అనమాట. సో అట్లానే పెట్టి మరీ కొట్టాను. లాస్ట్కి ఏమైందో తెలుసా, ఇది కూడా ఫెయిల్ అయింది. పర్లేదు, ట్రై చేసామనే హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో ఇంక మా వదినకి ఇచ్చేసాను అనమాట. వాడికి చెప్తున్నాను, నీ తలకాయ కొడతామేమో, నువ్వు పక్కకు రా బాబు అని చెప్పి. ఇంక వాడు పక్కకు వచ్చేసాడు. ఇంకా ఫైనల్గా అయితే ఇది అయ్యేది కాదని మాకు అప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఇంతకీ కొడితే ఏమిస్తావని. ఏమి ఇవ్వను, జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు. ముందు అడగకుండా ఇలా వెళ్ళిపోకూడదు, అందుకే ముందు అడిగి వెళ్ళండి ఎప్పుడన్నా మీరు వెళ్ళేటప్పుడు. సో నెక్స్ట్ ఈ గేమ్కి అయితే వచ్చేసాము. ఇదేంటంటే మనకి 3 బాల్స్ ఇస్తారు. ఫస్ట్ అటెంప్ట్లో అన్ని గ్లాసెస్ని కొడితే కనుక మనకి టెడ్డీ బేర్ ఇస్తారు. సెకండ్ అటెంప్ట్లో కనుక అన్ని గ్లాసెస్ని కొడితే మనకి హార్ట్ ఉంది కదా అక్కడ, అది ఇస్తారు. ఇంకా థర్డ్ అటెంప్ట్లో అన్ని కొడితే డస్ట్బిన్ ఇస్తారు అని అనుకోకండి, పక్కన ఉన్న డబ్బాలు ఇస్తారు. ఆ డస్ట్బిన్లో బాల్స్ పెట్టుకున్నారు వాళ్ళు మనకి ఇవ్వడానికి. సో ఫస్ట్ 2 అటెంప్ట్స్ అయితే మా పిన్ని వేసింది. పాపం చాలా ట్రై
చేసింది కానీ పడలేదు. ఇంకా ఫైనల్ అటెంప్ట్ మా మమ్మీకి ఇచ్చిందనమాట. మా మమ్మీ ఒక్క షాట్ వేసింది. ఆ ఒక్క షాట్తో అది హాఫ్ ఆఫ్ ది గ్లాసెస్ అయితే పడిపోయినాయి. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా కొట్టిందో. మా మమ్మీకి అవి గ్లాసెస్ లాగా కాకుండా నా తలకిలాగా కనిపించుంటుంది, అందుకే ఒక్క తన్నుతో మొత్తం వేసేసింది. అంటే మొత్తం పళ్ళేళ్ళండి, ఒక 4 మిగిలిని ఆల్మోస్ట్ వేసేసింది. అందుకే వాడు గిఫ్ట్ ఇవ్వలేదు. సో ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే పిల్లలకి తెలిసిందే కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మాకు తెలుసులే అంటారు మీరందరూ. సో మొత్తం ఇవన్నీ అయితే ఉన్నాయి. దీంట్లో మా బుడ్డోడిని ఎక్కించాలని విశ్వ ప్రయత్నాలు చేశాము. కాకపోతే మా బుడ్డోడు ఎక్కనన్నాడు కానీ మా బుడ్డిది ధైర్యం చేసింది. సో ఫైనల్గా అయితే ఈ ట్రైన్ ఎక్కిద్దాం అనుకున్నాము, కానీ ఈ చుట్టూ నుంచోటానికి కుదరదు. చుట్టూ నుంచునేది ఏంది అని అనుకుంటున్నారు కదా, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి అంటే ఫైనల్గా ఇదైతే ఎక్కించాము కార్స్. ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మేము 4 డైరెక్షన్స్లో 4 మెంబర్స్ నుంచున్నాం. అది మధ్యలో నేను దిగేస్తాను అన్నా, నేను దూకేస్తాను అన్నా, ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోగలదు. అందుకని చెప్పి 4 డైరెక్షన్లో మేము 4 నుంచున్నాము. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి 4 నిమ్మకాయలు పెడతారు కదా 4 దిక్కుల్లో, దాని గురించి మాట్లాడినా నేను. ఓకే, మీకు అర్థమైంది. సో అట్లా అయితే మేము నుంచొని మరి దాన్ని ఎక్కించాము. దాని ఎక్స్ప్రెషన్ చూడండి, దానికి భయం ఉంది, కానీ అది భయం అనేది బయట పెట్టకుండా ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా అనమాట. మా బుడ్డిది ఇంట్లో ఉన్న అందరినీ ఆడుకుంటుంది. దీన్ని ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నాను, బట్ ఈరోజు ఎగ్జిబిషన్ దయ వల్ల దీన్ని ఆడుకునే టైం వచ్చేసింది. ఎందుకు అంటే దానికి ఎంత భయం వేసిందంటే ఇది ఎక్కినప్పుడు నన్ను దించేయండి అని చెప్పి నేను సరే అని చెప్పి తీసుకొని మళ్ళీ 1 2 3 అని చెప్పి మళ్ళీ పైకి ఎక్కిచ్చేస్తున్నాను. ఒకసారి చూడండి, రా ఫుటేజ్ చూపిస్తాను, కొంచెం నాయిసీగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. అది ఫోన్లో కూర్చుందామని ట్రై అన్న చేసింది. వీడియో అసలు దీంతో కాదులే, ఇది నిజంగానే వదిలేసే రకం అనుకున్నాడు ఏమో, అందుకని చెప్పి అసలు వెళ్ళలేదు. ఈ వీడియో తీసింది మొత్తం మా మమ్మీయే, అందుకే మా మమ్మీని రా వెళ్దాం అని చెప్పి చేస్తున్నాను. అందుకని మా మమ్మీ నన్ను ఏమన్నదో మీరు వినేయండి. ఇది రా ఫుటేజ్లో అనమాట, మీరు కూడా వినేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంక ఈ డ్రాగన్ అయితే ఎక్కేసాము. ఈ డ్రాగన్ ఎక్కినప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే ఇదేముంది చిన్నదే కదా అనుకుని ఎక్కాము. అందుకే మా బుడ్డోని కూడా ఎక్కించాము. వాడు భయపడుతున్నా ఎక్కించాము, ఎందుకు అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్, ఆ భయాన్ని పోగొట్టాలని చెప్పి అయితే ఎక్కించాము. కానీ ఇక్కడ ఉన్నాడు, వీడు స్టార్టింగ్ నుంచి ఫోన్ చూసుకుంటున్నాడు. అప్పటికి మేము చెప్పాము, అన్న ఫోన్ చూసుకుంటున్నావు, ఆపడం మర్చిపోతావేమో అని చెప్పి ఫోన్లో మునిగిపోయి ఆపడం నిజంగానే మర్చిపోయాడు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది నాకు. ఇంకా ఫైనల్గా అయితే ఆపాడు. ఈ దెబ్బకి మిగతా ఏమీ ఎక్కే ఛాన్సే లేదు, ఎందుకంటే అప్పటికే మాకు కడుపు తిప్పింది. మాకే అలా ఉండుంటే మా బుడ్డి పిల్లలకి ఎలా ఉండుంటుంది. బట్ పర్లేదు, అంత భయంకరమైన కాదు. కానీ తనేమో ఇంకా అవ్వలేదమ్మా టైం అంటున్నాడు. బాబో ఇంకా టైం ఉందా అనుకున్నాను. ఫైనల్గా ఈ కొలంబస్, ఈ జైంట్ వీల్, ఇవన్నీ మాత్రం నేత్రానందంతో ఫినిష్ చేసామన్నమాట. సో ఇంకా మనం ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఇది పొటాటో ట్విస్టర్. సో దీన్ని అయితే ట్రై చేసాము. ఏం లేదు, ఒక పొటాటోని తీసుకొని ఆ ట్విస్టర్కి ట్విస్ట్ చేసేస్తారు. సో ట్విస్ట్ చేసిన తర్వాత ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత మనకి ఇట్లా ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత దీని మీద ఉప్పు కారం చల్లేసి ఇంకా సాసెస్ అయితే వేసేసారు. పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. ఇది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో టేస్ట్ పరంగా కూడా బాగుంది. ఇంకా వాళ్ళు హైజీన్గా ఉంచుతారా అంటే అట్లాంటి వాటి గురించి మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అవి ఆలోచించకూడదు, జస్ట్ తిన్నామా ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండాలి. సో ఇంకా ఫైనల్గా అయితే అప్పడం లేకుండా ఎవరన్నా వెళ్తారు ఎగ్జిబిషన్ నుంచి. సో అందుకని చెప్పేసి అయితే ఈ అప్పడం దగ్గరికి వచ్చేసాము. ఇది ఒక్క అప్పడం తీసుకుంటేనే మా అందరికీ సరిపోయింది, అంత పెద్దది ఇచ్చారు. బేసిక్గా ఉండేదానికంటే ఎక్కువ పెద్ద సైజు ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే తినేసిన తర్వాత మా బుడ్డోడు ఇప్పుడు ఆ భయం నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నాడు, ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. బట్ అదేంటంటే ఇంకా టైం అయిపోవచ్చింది. ఎప్పుడో 7కి వచ్చామనుకుంటాం మేము. 7 నుంచి 9 దాకా అక్కడే ఉన్నాము.
ఫైనల్‌గా అయితే షుగర్ క్యాండీ దగ్గరికెళ్ళాము. మామూలుగా షుగర్ క్యాండీస్ పింక్ కలర్‌లో ఉంటాయి గదా! ఇక్కడ నేను పింక్, గ్రీన్ అండ్ బ్లూ ఉన్నాయి. నాకు గ్రీన్ కలరే కావాలి అన్నాను. నేనేదో నార్మల్‌గానే గ్రీన్ కలర్ అడిగాను. కానీ అప్పుడే మా వదినకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే, ఓహ్! డ్రెస్‌కి మ్యాచింగ్ అని చెప్పి గ్రీన్ అడుగుతున్నావా అని. ఆ టైంలో నా ఎక్స్‌ప్రెషన్ మీరు చూసుండాలి. పర్లేదులెండి ఎంతైనా గర్ల్స్ కదా! ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా మనకి ఇయర్ రింగ్స్ బావున్నాయి, టీ షర్ట్ బావున్నాయి, చెప్పులు బావున్నాయి. ఇవే చూస్తాంలెండి తప్పులేదు. ఫైనల్‌గా అయితే నా గ్రీన్ కలర్ క్యాండీ అయితే తినేసాలేండి. ఈ గ్రీన్ కలర్ క్యాండీకి ఇంత పెద్ద స్టోరీ జరిగింది అనుకుంటున్నారు కదా! నేను గూడా అదే అనుకున్నాను. ఇది సైజ్ గూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది ఇంకా ఫైనల్‌గా టాయ్స్ సెక్షన్‌లోకొచ్చాము. షాపింగ్‌లో టాయ్స్ సెక్షన్ లేకుండా ఈ పిల్ల రాక్షసులు ఊరుకుంటారా? సో, వాళ్ళ కోసం అయితే ఇవన్నిట్లో ఏదో ఒకటి తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి మేము కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. అక్కడ మెయిన్‌గా ఏంటంటే స్పెట్స్ చూస్తున్నారు. లైక్ గాగల్స్ గదా! మనకి పిల్లలకి పెడితే బావుంటాయని బీచ్ సైడ్‌కి బీచ్ అని ఎన్ని సార్లు చెప్పినా గానీ ఒక్కసారి కూడా బీచ్‌కయితే తీసుకెళ్ళట్లేదు వీళ్ళు. సో, ఫైనల్‌గా అయితే స్పెట్స్ తీసుకున్నారు. ఒకటి బ్లూ కలర్ అంటే బాయ్స్‌కి బ్లూ, గర్ల్స్‌కి పింక్ అంటారు గదా! సో, అట్లయితే వాడికి మా బుడ్డోడికి బ్లూ అండ్ మా బుడ్డిదానికేమో పింక్ కలర్ అయితే తీసుకున్నారు. ఇంకా దాన్ని మారుస్తున్నారన్నమాట. ఏది సెట్ అవుతది, వాడికి ఏం సెట్ అవుతదని. బాయ్స్ కలెక్షన్‌లో బావున్నాయి గానీ గర్ల్స్ కలెక్షన్‌లో పెద్దగా కలెక్షన్ ఏం లేదు. ఓన్లీ పింక్ కలర్ ఉంది. అది కూడా ఓకే నచ్చింది. సో, అని చెప్పి తీసేసుకున్నామనమాట. ఒకటి వీడికేమో బుడ్డోడికి బ్లూ కలర్ తీసుకొని, ఇంకా దానికేమో ఇలా పింక్ కలర్ తీసుకున్నాము. సో, ఇంకా ఫైనల్‌గా మా సెక్షన్‌లోకెళ్ళిపోయాము. ఇక్కడ గర్ల్స్ ఎవరైనా ఉంటే అసెంబుల్ అయిపోవచ్చు. సో, అప్పటిదాకా ఓపిక లేకపోయినా షాపింగ్ అనంగానే మాలో ఉండి చంద్రముఖిలు బయటకొచ్చేస్తారనమాట. ఇయర్ రింగ్ బాగుంది గదా! ఈ గజ్జెలు బాగున్నాయి గదా! ఇట్లాగా. సో, ఇక్కడ మేము అదే అనమాట. ఏవి బాగున్నాయని చెప్పి చెకింగ్ చేసేస్తున్నాము. అంటే స్ట్రీట్ షాపింగ్ కదా! స్టోన్స్ కొంచెం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ షాపింగ్ పెడతారు కాబట్టి, ఆ స్టోన్స్ ఏమైనా ఊడిపోయాయా అవన్నీ చెక్ చేసుకుంటున్నాం అంతే. was in a psychic vibration. ఉన్నది ఒక్క స్టోరీనా మేము చాలాసేపు ఇక్కడే ఉన్నాము. అంటే ఎంతసేపు ఉన్నాము అంటే వాళ్ళు లైట్లు ఆపేసి ఇంక బయటకు వెళ్ళండి అని ఒక్క మాట చెప్పలేదు. సో, ఇంక ఎగ్జిబిషన్ అయిపోయేదాకా ఇంక ఇక్కడే ఉండి షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎక్కడో ఒక చోట నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, చలో బాయ్ గాయ్స్.